కాంగ్రెస్ కీలక నాయకుడు రాహుల్ గాంధీ బాగా అగ్రెసివ్ మూడ్లోకి వచ్చినట్టుగా ఉన్నారు. దేశంలో పత్రికలన్నింటిలో కూడా ఆయన వ్యాసం ప్రచురితమైంది తెలుగుతో సహా. బ్లూ ప్రింట్ ఫర్ మ్యానిపులేటింగ్ అన్ ఎలక్షన్ అంటే ఒక ఎన్నికల ప్రక్రియను మాయ చేయడం ఎలా, దానికి సంబంధించినటువంటి నమూనాని ఆయన 5 సూత్రాలు చెప్పారు. ఒకటి, ముందు అసలు ఎన్నికల సంఘం నియామకం సమయంలోనే మనం ఆ ప్యానల్ను తలకిందులు చేయాలి. రెండవది, బోగస్ ఓటర్లను నమోదు చేయాలి. మూడవది, ఓటర్ల జాబితా ఓటర్ శాతం దాన్ని అంతటిని కూడా ప్రకటించకుండా మనం నడిపించాలి. నాలుగోది, ఎక్కడైతే కనుక బీజేపీకి కాస్త గడ్డు పరిస్థితి ఉందో అక్కడంతా కూడా దొంగ ఓట్ల పేరుతో మనం ఆలస్యం చేయాలి. ఐదవది, ఈ అంశాలు బయటకు వచ్చినప్పుడు సాక్ష్యాధారాలను తొక్కిపట్టాలి అని చెప్పాడు. సో ఇవన్నిటి మీద చాలా వివరంగా ఒక్కొక్కటి చేశారు. మహారాష్ట్రలోనే ఈ విధంగా ఈ ఎన్నికల ప్రక్రియను తలకిందులు చేశారని ఆయన ఆరోపించారు. దీని మీద ఎన్నికల కమిషన్ చాలా తీవ్రంగా స్పందించి ఒక ప్రకటన విడుదల చేసింది. ప్రతిపక్ష నాయకుడు ఇలా మాట్లాడకూడదు, కావాలంటే మీకు అన్నీ పంపిస్తాము, మీ సందేహాలు మాకు తెలపండి అని. అందుకని వాళ్ళేమే మాకు మళ్ళీ 24 గంటలైంది, రాహుల్ గాంధీ నుంచి మాకేమీ ఇప్పటివరకు లేఖ రాలేదు అంటున్నారు. మరి తాముగానే విషయాలు జవాబు చెప్పారంటే అది కూడా లేదు. ఏదైనా దేశంలో ఎన్నికల ప్రక్రియ గురించి మటుకు ప్రతిపక్షాల నుంచి, అందులో ప్రధాన ప్రతిపక్షం నుంచి ఈ విమర్శల యుద్ధం అయితే కొనసాగుతుంది అని స్పష్టమవుతుంది. రాహుల్ గాంధీ దాన్ని కొంచెం డ్రామాటిక్ టచ్ ఇచ్చారనమాట.